హలో అండి, వెల్కమ్ టు శ్రీపాకం. అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. ఈరోజు మనం మిగిలిన పిండితో పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. అది కూడా మైదా లేకుండా, సోడా లేకుండా మిగిలిపోయిన పిండితోటి మనం పునుగులు ఎలా తయారు చేయాలో, రుచికరంగా ఎలా తయారు చేయాలో ఇన్స్టెంట్గా చూద్దామండి. సరేనా? దీనికైతే మనకు కావాల్సింది ఏంటంటే, మన ఇంట్లో మిగిలిపోయిన పిండి ఉంటుంది కదా, కొంచెమే పిండి ఉందనుకోండి, అందులో ఏం చేయాలంటే మీరు కొంచెం ఒక 2 లేదా 3 స్పూన్లు బియ్యం పిండి, అంతే, ఎక్కువ అక్కర్లేదండి. కొంచెం వేసి అందులోనే మీరు ఏం చేయాలంటే కొంచెం ఉప్పు, అలాగే కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, అలాగే జీలకర్ర కొంచెం, ఇవన్నీ వేసి కలిపేసుకోవాలండి. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. చూసారా? ఇలా వేసేసి ఏం చేయాలంటే ఇలా బాగా కలిపేసుకోవాలండి. కలిపి దీన్ని ఏం చేయాలంటే బాగా కలిపేసుకున్నాక కొంచెం కొంచెంగా మీరు కళాయి పెట్టుకుని అందులో నూనె పోసుకుని అందులో నూనె వేడెక్కాక అప్పుడు ఈ పునుగులు చక్కగా చిన్న చిన్నగా వేసేసుకోండి. ఇవి బాగా వేగాలండి. బాగా వేగితేనే బాగుంటాయి అన్నమాట. అంటే మీడియంలో పెట్టుకోండి. మీడియంలో పెట్టుకుని చక్కగా బాగా వేయించుకోవాలండి. చూసారా? ఇలా బాగా వేగాలన్నమాట. చూడండి, ఇలా వేగుతున్నాయి. అంతే, మన పునుగులు రెడీ అయిపోతాయండి. ఇప్పుడు దీన్ని మీరు ఏ చట్నీతోటైనా సరే తినచ్చు. కొబ్బరి చట్నీ కానీ, లేకపోతే పల్లి చట్నీ కానీ, లేకపోతే పుట్నాల చట్నీ కానీ, లేదా ఏదైనా ఎర్ర పచ్చడి ఉంటే దాంతోటైనా సరే తినచ్చండి. ఎంతో టేస్టీగా ఉంటాయి, క్విక్గా కూడా మీకు అయిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. మీరు ట్రై చేసి చూడండి ఈ వంటకాన్ని, చేసి కామెంట్స్లో నాకు చెప్పండి మీకు ఎలా వచ్చింది అనేది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.